మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇంకా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ చేయమంటారు కదా! నేను ఈరోజు చేసిన మ్యాగీ అయితే కొంచెం డిఫరెంట్‌గా చేశానండి. టేస్ట్ చాలా బావుంది. అందుకే నేను మీతోనైతే షేర్ చేస్తున్నాను. ఇది షేర్ చేసేటప్పటికి నేను టేస్ట్ కూడా చూశానండి. ఒక మ్యాగీ ప్యాకెట్ మనం తీసుకున్నాం అనుకోండి, దీనికైతే 5 వెల్లుల్లి రెక్కలనైతే తీసుకొని బాగా చితగొట్టుకోవాలండి. తొక్కలు తీసుకున్నా పర్వాలేదు, తీయకపోయినా పర్వాలేదండి. ఇందులోనైతే కొంచెం ఉప్పు, అలాగే నేను కారాన్ని కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయ, ఉప్పు, కారం బాగా కలిసేటట్టు అయితే బాగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, వెల్లుల్లి, ఉప్పు, కారము, ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన పోయే వరకు కొంచెం బాగా స్మెల్ పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం నార్మల్గా మ్యాగీకి ఒక ప్యాకెట్కి మనం ఎంత వాటర్ అయితే వేసుకుంటామో అంతకన్నా కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం బాగా స్టిక్కీగా కాకుండా జ్యూసీగా అయితే చాలా బాగుంటుందంటండి. నేను కూడా ఈ ప్రాసెస్ అంతా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో మా పెద్ద బాబు చూసి మమ్మీ చెయ్యు అంటే నేను ఆ ప్రాసెస్నే ఫాలో అయ్యానమాట. ఇది బాగా మరిగేటప్పుడు మ్యాగీ మసాలా అయితే కట్ చేసి వేసానండి. ఇప్పుడు ఇందులోనైతే మ్యాగీ అయితే వేసుకుంటున్నాను. అసలు ఇది స్మెల్ మరుగుతూ ఉంటేనే చాలా మంచి స్మెల్ అయితే వచ్చిందండి. టేస్ట్ ఎలా ఉంటుందా అనుకున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట. అందుకే నేను మీకైతే ఇది షేర్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మీరు కూడా ఒకసారి నాకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. కాకపోతే మ్యాగీ హెల్త్కి అయితే అంత మంచిది కాదు, కానీ ఒక 1 మంత్లో ఒక 2-3 టైమ్స్ చేసుకుంటే ఏం పర్వాలేదండి. బయట ఫుడ్ తినే కన్నా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయాలి కదా! ట్రై చేసి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బాయ్.